గిద్దలూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునారెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజా ఎన్నికలలో గెలిచిన పార్టీ కాదని మోసపూరితమైన ఈవీఎంలలో గెలిచి టీడీపీ కూటమి పార్టీ ఎద్దేవా చేశారు. ఇక ప్రజా పరిపాలన పక్కన పెట్టి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తొంగలో తొక్కారని, ప్రభుత్వం అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారని, గెలిచి 6 నెలలైనా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని, గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు కనబడకుండా తిరుగుతున్నారని, ల్యాండ్ టైటిలింగ్ అంటే మోసపూరిత మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. ప్రజలు వారికంతా వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం కానీ మనకు మంచి చేయట్లేదు అని ఖచ్చితంగా 3 నెలల్లో బయటకు వస్తారు. చేసిన తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కష్టాలు తెలిసిన వాళ్ళే అందరూ ఇక్కడ ఉన్నారు. సో అందుకోసం ఈ కష్టాల నుంచి 1, 2, 3 నెలల్లో అన్ని విధాలుగా చీరుకొని ప్రతి ఒక్కరం ప్రతి పనిలో కలిసి అడుగు ముందుకు వెళ్దాం. గారికి, మా చైర్మన్ అయినటువంటి పూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, దర్శి ఎమ్మెల్యే పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకి, వేదిక మీద ఉన్నటువంటి తోటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, సార్ ఇటు చూడండి సార్. గౌరవంగా తెలియజేసుకుంటున్నాను. కూడా ఎన్నికలైన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా మీకు ఒక విషయం చెప్తున్నా. ఓడిపోయిన కరెక్ట్ గా 1 వీక్ నుంచి పార్టీ కార్యక్రమంలో విజయవాడలో కూర్చొని మన నాయకుడితో పాటు అనుబంధ విభాగాలు 30 అనుబంధ విభాగాలు బాధ్యతలు నాయకుడు ఇస్తే ఉదయం నుంచి రాత్రి 1 గంటైనా 2 గంటలైనా పార్టీ పునర్నిర్మాణంలో నాయకుడు ఇచ్చిన బాధ్యతలో ఇంటికి కూడా వెళ్లకుండా, తిరుపతికి కూడా వెళ్లకుండా నాయకుడితోనే కూర్చొని పార్టీ పునర్నిర్మాణంలో పార్టీ యాక్టివిటీలోనే ప్రతిరోజు ఉదయం నాయకుడు నైట్ వరకు పనిచేస్తున్నారని మీకు సగర్వంగా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ భాస్కర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోలా. ఎన్నికలైన తర్వాత వ్యాపారాల కోసమో ఇంకో పనుల కోసమో ఎక్కడికి వెళ్ళిపోలా. ఎన్నికలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ యాక్టివిటీలో ఒక సైనికుల్లాగా, ఒక కార్మికుల్లాగా మీలాగా నేను కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి జిల్లాలో పార్టీ నియామకాల్లో, పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నై పనిచేస్తున్నానని గర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆ నిర్మాణాలు ఇంకా 3 నెలలకు మేబీ జనవరి, ఫిబ్రవరి కంతా పూర్తి స్థాయిలో, గ్రామ స్థాయికి కూడా ఫిబ్రవరి కంతా, మార్చి కంతా మ్యాక్సిమం గ్రామ స్థాయికి పూర్తవుతాయి. 30 లక్షల మంది కార్యకర్తలతో ఒక సమూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు కాబోతున్నది. ఆ కార్యక్రమంలో, ఆ యజ్ఞంలో, ఆ తపస్సులో భాగస్వామ్యం అయ్యున్నాం కాబట్టి మార్చికి పూర్తిగా ఈ నియామకాలంతా పూర్తయిపోయిన తర్వాత పార్టీ యాక్టివిటీ పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాం మీతో పాటు ఉంటానని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను మీ దగ్గరికి పోటీకి వచ్చినప్పుడు, నిలబడడానికి వచ్చినప్పుడు, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు చాలా మంది చెప్పారు, భాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ పోటీ చేశాడు, మొత్తం క్రాస్ ఓటింగ్ అంతా కూడా మాకంటి శ్రీనివాస్ రెడ్డి గారికి వేసేస్తారు, ఎమ్మెల్యేకి అయితే వేస్తారు, ఎంపీకి అయితే తెలుగుదేశంకి వేస్తారని చాలా మంది చెప్పారు.
మీతో పాటు కలిసాం, మీతో పాటు తిరిగాం, మీతో పాటు ఎన్నికలైనాయి. ఎన్నికలైన తర్వాత ఓటింగ్ సర్వే చూసిన తర్వాత మీకు అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే 1,00,000 ఓట్లు తెలుగుదేశం మెజార్టీకి వస్తే మాగంటి గెలిచింది 50,000తో. పని చేయటంలో తిట్ట మేము ఎమ్మెల్యేగా కలిసి పనిచేసాం. వర్కులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో చాలా దగ్గర మాకు వచ్చినప్పుడు ఏంటి రోడ్లు ఎలా ఉన్నాయి పొరతోడా ఉన్నాను. అప్పుడు అనుకున్నాను ఈ మార్కాపం నుంచి వచ్చాడు, ఈ లాస్ట్ ఎమ్మెల్యేగా లేడు కదా, ఉండుంటే మాత్రం ఇలా ఉండే కాదనుకున్నాను. మీ గొప్ప నాయకుడిని మీకు వచ్చినందుకు నాకు గర్వంగా ఉందని చెప్పే సందర్భంగా అలాగే మీ ఇన్ఛార్జి మా మిత్రులు శివప్రసాద్ రెడ్డి గారు స్వామి చాలా మంచి వ్యక్తి. మరి జిల్లా అధ్యక్షుడిగా మీకు మంచి కార్యక్రమాలు చేయడానికి, మీ పార్టీని మన పార్టీని బలోపేతం చేయడానికి, శక్తివంచన లేకుండా పనిచేయడానికి వాళ్ళ అమ్మగారు ఆ వయసులో కూడా ఎంతో చక్కగా ఆవిడ కూడా ఎప్పుడు కూడానే ఉంటూ ఎంతో జడ్పీ చైర్మన్గా ప్రయత్నిస్తున్నారు. ఆవిడ సంతోషం. ఇక భాస్కర్ రెడ్డి గారు దైవభక్తులు, మంచి వ్యక్తి, మీకు మంచి ఎంపీగా వచ్చారు. కానీ ఇక్కడ 7,500